ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామంలో అందరికీ వందనములు. ఈరోజు మనం ఆదికాండం 2వ అధ్యాయం ధ్యానం చేద్దాం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన నా దేవా, మీకు వందనాలయ్యా. దయగలిగిన నా తండ్రి, మీకు వందనాలు నాయనా. ఆదికాండం 1వ అధ్యాయం నాయన ధ్యానించడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి, 2వ అధ్యాయం ధ్యానం చేస్తుండగా మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి బతిమలాడి అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆదికాండము 2వ అధ్యాయము. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏలయనగా దానిలో దేవుడు చేసిన దాన్ని బట్టి, సృజించినటువంటి వాటిని బట్టి తన అంతటి పని నుండి విశ్రమించును. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టుయు మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటినీ తడిపెను. 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైనదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవ వృక్షమును, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకును ఏదెను తోటలో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటిది పీషోను. అది హవీలా దేశమంత చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములును దొరుకును. 2వ నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదమనుకొనును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టునో చూచుటకును అవి అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతను నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. ఆమెన్. దేవుడు
ఈ పరిశుద్ధ వాక్యమును, ఈ పరిశుద్ధ అధ్యాయమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.